ఐటీ రంగంలో పెను ప్రకంపనలు. ఒరాకిల్లో ఒకేసారి 30,000 మందిపై వేటు. చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్కు సిద్ధం. ఉద్యోగాలపై ఏఐ పంజా విసురుతోందా? పని ప్రదేశాల్లో ఉత్పాదకత పెంచే 11 ప్లగిన్స్ను అమెరికన్ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ విడుదల చేసింది. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? జాబ్ మార్కెట్లో కల్లోలం కొనసాగుతోంది. టెక్ ప్రపంచంలో ఒరాకిల్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యను తొలగిస్తోంది. వారి స్థానంలో ఏఐని ప్రవేశపెట్టనుంది. దాదాపు 15 లక్షల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని బ్యాంకులు వెనుకడుగు వేస్తూ ఉండడంతో ఆ సంస్థ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపు వల్ల ఏడాదికి 90,000 కోట్ల వరకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. చాలా కార్పొరేట్ ఐటీ కంపెనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది. 30,000 లేఆఫ్స్ టార్గెట్ ను పూర్తి చేసింది. గతేడాది అక్టోబర్ నెలలో అమెజాన్ 14,000 వైట్ కాలర్ జాబ్స్ ను తీసేసింది. తాజాగా 16,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఉద్యోగుల సంఖ్య అవసరానికి మించి ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, ప్రైమ్ వీడియో, హెచ్ఆర్ విభాగాలపై ఈ ప్రభావం పడింది. ఈ విభాగాల్లో పనిచేసే వారి ఉద్యోగాలు పెద్ద మొత్తంలో పోయాయి. కరోనా సమయంలో తీసుకున్న ఉద్యోగులను అమెజాన్ పెద్ద మొత్తంలో తొలగించింది. తీసేసిన ఉద్యోగుల స్థానంలో జనరేటివ్ ఏఐని వాడనున్నారు.